ఓకే, ఈరోజు మనం తెలంగాణ జాగ్రఫీని రివైజ్ చేసుకుందాం ఫాస్ట్గా. ఓకే, సో లేకుండా స్టార్ట్ చేసేస్తే తెలంగాణ ఉనికి క్షేత్రీయ అమెరికా. ఇది వచ్చి దీంట్లో చారిత్రక నేపథ్యం 1947 జూన్ 12న హైదరాబాద్ నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ తన రాజ్యాన్ని సొంతంగా ప్రకటించుకున్నాడు. ఇదైతే తెలిసిందరికే. నెక్స్ట్ హైదరాబాద్లో దీని విస్తీర్ణం వచ్చేసింది 82,698 చదరపు మైళ్ళు. ఇది మన హైదరాబాద్ సంస్థానం అండి. ప్రిన్స్లీ స్టేట్స్ ఉంటాయి కదా అప్పుడు అది. నెక్స్ట్ మన హైదరాబాద్ అనేది దక్కన్ పీఠభూమిలో ఉంది. డోంట్ ఫర్గెట్ దిస్ వర్డ్. నెక్స్ట్ హైదరాబాద్ రాష్ట్రంలో 22,500 గ్రామాలు 80 పట్టణాలు ఉండేవి అప్పట్లో. మొత్తం 16 డిస్ట్రిక్ట్స్. అందులో వచ్చేసి 8 ఏమో తెలంగాణ ప్రాంతంలో, 5 వచ్చేసి మరాఠా, 3 వచ్చేసి కన్నడ. మన తెలంగాణలో చూస్తున్నాం ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, హైదరాబాద్ని మనం అత్రఫ్ బల్దియా అంటాం. నెక్స్ట్ నల్గొండ, వరంగల్, మహబూబ్ నగర్, కరీంనగర్. ఇవి ఓల్డ్ డిస్ట్రిక్ట్సే. దాని తర్వాత మనకు ఖమ్మం వచ్చింది, రంగారెడ్డి. 2 ఫామ్ అయినాయి, 10 అయ్యాయి తర్వాత. నెక్స్ట్ హైదరాబాద్ భారత యూనియన్లో విలీనం చేయడం కోసం భారత ప్రభుత్వం పోలీస్ చర్య ఆపరేషన్ పోలో గురించి తెలుసు కదా. 1948 సెప్టెంబర్ 13 1948 సెప్టెంబర్ 17 వరకు కంటిన్యూ అయింది, 5 days. నెక్స్ట్ దాని తర్వాత జేఎన్ చౌదరి గారు ఆయన మిలిటరీ గవర్నర్గా వర్క్ చేశారు. దాని తర్వాత వచ్చేసి ఎంకే వెల్లోడి. ఆఫ్టర్ దట్ 1952లో బూరుగుల రామకృష్ణరావు వచ్చేసి సార్వత్రిక ఎన్నికలు జరిగిన తర్వాత ఆయన సీఎం అయ్యాడు. ఫస్ట్ హైదరాబాద్ స్టేట్ సీఎం బూరుగుల రామకృష్ణరావు. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్. నెక్స్ట్ తెలంగాణ ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన తేదీ 2014 ఫిబ్రవరి 6. ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును హోంమంత్రి సుశీల్ కుమార్ సిండే 2014 ఫిబ్రవరి 13న లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆమోదం Feb 18. నెక్స్ట్ సంతకం చేసిన తేదీ రాజ్యసభ ఆమోదం Feb 20. రాష్ట్రపతి సంతకం చేసింది March 1. గెజెట్ జారీ March 2. ఆవిర్భావం June 2.